హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఈ వీడియో చేయబోతున్నామండి. మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసలు నిజాలేంటి, ఎవరు నోటికొచ్చింది అలా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానండి ఈ మాట? ఎవరైతే జనసేన నేత, జనసేన ముఖ్య నేత అనాలి, జనసేన నేత కాదు, జనసేనలో ముఖ్య నేత ఎవరైతే బొలిశెట్టి సత్యనారాయణ గారు అన్నారు, ఆయన మాట్లాడిన మాటలో కొన్ని మాటల వల్ల ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న కార్మికులందరూ కూడా చాలా ఎలా అంటే చాలా ఆవేశం అయితే కనుక, చాలా కోపం అయితే కనుక తెచ్చుకున్నారని వాళ్ళు. ఎందుకు వాళ్ళకి అంత కోపం తెచ్చే మాటలు ఏం మాట్లాడేది అయినా, అసలు వాళ్ళంతా ఆవేశంతో ఊగిపోవడానికి అంటే వాళ్ళు కూడా కంట్రోల్ తప్పి మాట్లాడే అంత దాకా వచ్చారంటే ఈయన ఏం మాట్లాడుంటారు. వాళ్ళు ఏమంటారంటే ఏకంగా ఎలా చెప్పులు చూపించి లేకపోతే నాలుకలు చీరేస్తాం, మేము రాజకీయ నాయకుల్లా కాదు, మేము ఉద్యోగస్తులు, మేము ఒక దీక్షలు చేస్తాం, మా దీక్షలు అవమానం చేశారు, ఎలాగా ఇన్ని మాటలకు కారణమైనటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు అసలు ఏం మాట్లాడారనేది విందాం. తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడిన తర్వాత స్టీల్ ప్లాంట్ మీద పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటో, ఆయన మాట్లాడిన మాటలేంటో కూడా విందాం. కొంచెం లెంత్ అయినా కంగారు పడొద్దు, కొంచెం ఓపికగా వినండి. ఫస్ట్ అయితే కనుక మీరు మీ బాధ్యతగా స్టీల్ ప్లాంట్ గురించి అలాగే మీ బాధ్యతగా లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎక్కువ మందికి ఈ వీడియో చేరాలి. ఎందుకంటే జనసేన స్టాండ్ ఏంటి అసలు, లేదా టీడీపీ స్టాండ్ ఏంటి, అసలు బీజేపీ స్టాండ్ ఏంటి, వీళ్ళు అసలు ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటాం, ఆపుతాం అని ఏదైతే ఎన్నికల్లో హామీల్లో భాగంగా, ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఇది కూడా ఇచ్చారన్న మాట వాస్తవమా కాదా? ఇచ్చి ఇప్పుడు వెనకడికి ఎందుకు వేస్తున్నారు? అసలు బ్యాక్ స్టెప్ వేయడానికి కారణం ఏంటి అంటే, ఎలాగో మనం గట్టెక్కేసాం, ఎలాగో మనం ఒడ్డు దాటేసాం అని ఆలోచిస్తున్నారా? ఎలా ఉంది ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి. బాధ్యతగా లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు, ఎలాంటి డౌట్ లేదు. తర్వాత పక్కాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తాడు కనుక, ఎందుకంటే ప్రజా సమస్యల మీదే మన వీడియోలు ఉంటాయి. పరికమాల వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురాను. ప్రజల సమస్యల మీదే మన వీడియోలు ఉంటాయి కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఎంతమంది షేర్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతా తెలియాలా ఈ వీడియో. కాబట్టి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆధారంగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చి కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. పాత పద్ధతిలో దువ్వాళ్ళు మండేసి కొడతారు చూసారా, అలాగే చాచి పెట్టి కొట్టాలి యూనియన్ నాయకులు. ఒప్పందం ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు? అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయి గారి ఒప్పందాలు తాలు కట్టించి కూడా కొట్టాడు, సంవత్సరం కొడతాడు మంత్రి రాజశేఖర్ గారు. ఇటువంటి వదవులందరూ నాశనం అయిపోయారు స్టీల్ ప్లాంట్. ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆధారంగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చి కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. పాత పద్ధతిలో దువ్వాళ్ళు మండేసి కొడతారు చూసారా, అలాగే చాచి పెట్టి కొట్టాలి యూనియన్ నాయకులు. ఒప్పందం ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు? అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయి గారి ఒప్పందాలు తాలు కట్టించి కూడా కొడతాడు, సంవత్సరం కొడతాడు మంత్రి రాజశేఖర్ గారు. ఇటువంటి వదవులందరూ పూర్తిగా నాశనం అయిపోయారు స్టీల్ ప్లాంట్. తాలి కట్టించుకోవడం ఒకటితోటి, సంసారం ఒకటితోటి, ఇటువంటి ఎదవల వల్లే స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోయింది. ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి మీద? అలాగా ఒకటి కాదు, నోటుకొచ్చిన బూతులని తిట్టాడు ఆయన, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు బొలిశెట్టి సత్యనారాయణ గారు. కాబట్టి ఎదవలని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉన్నారు చాలా మంది, దీక్షలు చేసేవాళ్ళు. దీక్షలు అంటే ఏదో దొంగ దీక్షలు కాదండి, ఆయన అన్నాడు దొంగ దీక్షలని. దొంగ దీక్షలు కాదు, ఇంచుమించుగా 1314 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. ఎందుకని? విశాఖ ఉక్కు అనేది ఎలా అంటే అది కొంతమంది మనోభావానికి సంబంధించింది. విశాఖ ఉక్కులో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే 1314 రోజుల నుంచి కార్మికులు కానించి, యూనియన్ నేతలు కానించి ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఇంకో మాట చెప్తా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అన్నారు. ఆ కార్మికులే, ఆ యూనియన్ నేతలే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇవాళ ఒకటే మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, ఎక్కడికి? విశాఖ స్టీల్ ప్లాంట్ గారికి. ఎన్నికలకి ముందు కొన్ని మాటలైతే మాట్లాడారు, నిప్పులు లాంటి మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నేను ముందుంటా, నా వెనక మీరు ఉంటారా, అబ్బాయి మీరు రాకపోతే నేను రాను, ఇలా కొన్ని మాటలైతే మాట్లాడారు. కాబట్టే మాకు న్యాయం చేస్తారేమో అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్దామంటే కనుక కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంచుమించుగా సంవత్సరం నుంచి మేము ట్రై చేస్తున్నాం అనేది కానీ వాళ్ళు మాట్లాడటం మాలింది. ఎవరి మాటలు నమ్మాలి? ఈయనైతే బొలిశెట్టి సత్యనారాయణకి అయితే ఈయన మాట్లాడిన మాటలు అయితే కనుక అక్కడ ఉండే ఏ అయితే యూనియన్లు ఉన్నాయో అవన్నీ దొంగ యూనియన్లు. కాబట్టి వాళ్ళందరూ ఎదవలో, కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళని ఎలా అంటే కండవాలు పెట్టి కొట్టాలి, లేకపోతే ఎలాగైనా కొట్టాలి అన్నట్టుగా
ఆయన నోటికి వచ్చిన అవాకులు చవాకులు అయితే కనుక పేట మనం చూసాం, మీరు విన్నారు. తర్వాత ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కాదు 3 సందర్భాల్లో 3 డేట్లలో మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా. ఒక్కసారేనండి, ఒకసారి చెప్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూపిస్తాను ఆయన ఏం మాట్లాడారు అన్నది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఆయన మాటల్లో నిందాం అసలు ఏం మాట్లాడారు. కాబట్టి పవన్ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ 7/3/2021 వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ 2021లో. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు, రెగ్యులేట్ చేస్తే కానీ పరిశ్రమల్ని ప్రభుత్వం వ్యాపారాలు చేసి ప్రభుత్వం పరిశ్రమ నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనీసం నన్ను వైజాగ్ లోనే గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవండి. 2021-29 స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం వ్యాపారాలు చేసి ప్రభుత్వం పరిశ్రమ నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది, కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. కనీసం నన్ను వైజాగ్ లోనే గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవండి. ఏం చేయగలం చెప్పండి? ఈ రోజున స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దాం, నాకు అదే భయం ఉంది. ఇంకా నిలబడతారా? మీరు నిలబడి చూపించండి, నేను మీ వెనక నిలబడతాను. నేను ఒక్కడే కాదు సార్, నేను ఒక్కడే నిలబడతాను. నా ఒక్కడి సమస్య కాదు. విన్నారు కదండి, 3 డేట్లలో 3 రకాలుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి అయితే స్టీల్ ప్లాంట్ అనేది అనవసరం ఇంకా, ఎందుకంటే ప్రభుత్వం దానికి సాయం చేయదు, కేంద్ర ప్రభుత్వం వద్దందంటే స్టీల్ ప్లాంట్ ఒకదాని గురించి కాదు మొత్తం యావత్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని వద్దంటుంది, ఎలాంటి పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లేదు అని ఒక డేట్లో మాట్లాడారు. తర్వాత డేట్లో తర్వాత కొన్ని నెలల పోయిన తర్వాత మాట్లాడిన మాట ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఎలాగా ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాం, మేము నుంచుంటే నన్ను గెలిపించలేకపోయారు, మీరు నన్ను గెలిపించుంటే కనుక స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాను అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత మరలా ఇంకొకసారి గెలిచిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నా వెనక మీరు ఉండాలి, ఖచ్చితంగా నేను మీ ముందుంటా, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వను, ఇది నేను ఇస్తాను హామీ అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఇలాగా మాట్లాడారు. ఆయన తక్కువ తినలా, మాక్సిమం ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాం, కానీ ఇది మా ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి అని ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మీరు హామీ ఇచ్చారు కదా, ఎన్నికల వాగ్దానాల్లో మీరు కూడా చెప్పారు కదా మాట, కాబట్టి నిలబెట్టుకోవాలిగా అని అంటే కనుక వైసీపీ నిలబెట్టుకోలేదు కదా కొంతమంది కామెంట్లు పెట్టచ్చు, నిలబెట్టుకోలేదేమో, నిలబడలేదు, ఓకేనా? కాబట్టి ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఎక్కడ కూడా వాళ్ళంత ధీమాగా చెప్పాల. ఇక్కడ మాత్రం మనం స్టాండ్ తీసుకుని బల్లలు గుద్ది మైకులు చేసి మరీ మాట్లాడారు. కాబట్టి ఏది 100% ఉండాలి కదా, అలా లేదు ఇక్కడ. కాబట్టి లేదు కాబట్టే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి కొంతమంది నాయకులు పైగా మీరు హెల్ప్ చేయకపోగా పైగా దాన్ని ప్రైవేటీకరణ చేస్తారో, పనికి మళ్ళీ వదిలేస్తారో, లేకపోతే అమ్మేస్తారో, లేకపోతే మూసేస్తారో చేస్తారు ఏదోటి. అవి చెయ్యకపోగా పైగా బూతులు తిట్టడం ఏంటి మరీ దారుణంగాను. కొంతమంది యూనియన్ నేతలందరినీ ఎడవలేని అనటం, లేకపోతేనేమో వాళ్ళందరినీ కొట్టాలని అనడం, ఇలాగ అంటే ఒక స్థాయిలో ఉండే నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఇలా మాట్లాడడం రాష్ట్ర ప్రజానికి మొత్తం ఎవరికి నచ్చదా వాస్తవంగా. ప్రొద్దుటి నుంచి అదే వైరల్ అవుతుంది, ట్రోలింగ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించి ఒక పెద్దరికంగా ఒక ముఖ్య నేతలుగా మాట్లాడాల్సిన మాటలు ఏంటంటే కనుక ఏదేమైనా కానీ మా వంతు సాయం మేము చేస్తాం, మా వంతు చేతనైనంత వరకు మేము ప్రయత్నం చేస్తాం అని మాట్లాడాలి. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సన్నాసులు ఎదవలో ఎందుకు పనికిరాని వాళ్ళు, కాబట్టి వాళ్ళు చేస్తున్న అసలు అదే కాదు అని మాట్లాడితే దాని అర్థం ఏంటి? కాబట్టి వాళ్ళకి కాలింది యాక్చువల్గా ఆ యూనియన్ నాయకులందరూ. కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసుకోమన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఏం మాట్లాడమన్నారు? బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడా, లేక పార్టీలో ఉండి పార్టీ మాట్లాడమన్నట్టు మాట్లాడారా? కాబట్టి జనసేనకి తెలిసే మాట్లాడారా, జనసేన పార్టీ తరపు నుంచి మాట్లాడారా ఏంటనేది ఒక స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా మాకైతే విషయం చెప్పాలి, లేకపోతే మేము దీక్షలో ధర్నాలు చేయాల్సి వస్తుంది అని ఎంటైర్ మొత్తం జనసేన గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది అనంతగానే వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది కార్యాచరణ జరగడానికి అటు నుంచే మేము ఆ స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం అదే మాట్లాడారు. అవసరమైతే వాళ్ళు దీక్షలు కూడా చేస్తారు, వాళ్ళు ధర్నాలు కూడా చేస్తారు. అవసరం జనసేన మమ్మల్ని ఎందుకు తిట్టింది కాబట్టి అది వ్యక్తిగతమా లేదా పార్టీయా ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పాలి, మా ఇష్యూ గురించి కూడా మాట్లాడాలి అని ఒక డెసిషన్కి అయితే వాళ్ళు వచ్చారండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్టీల్ ప్లాంట్ గురించి ఒక తంతు, అంటే కనపడకుండా జరిగే కుటిల రాజకీయం అని నేనంట. చూస్తున్నాం మీరు అందరూ కూడా 100% మన మాటలను చూశారు.
నాయకులు మాట్లాడిన మాటలు చూశారు. ఇప్పుడు మీ మాటలు ఏంటో నేను వినాలనుకుంటున్నాను. మీ మాటల్లో మీ అభిప్రాయం తెలియజేయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణ త్యాగానికి ప్రతీక వైజాగ్ స్టీల్ ప్లాంట్. అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేస్తాం, లేకపోతే అమ్మేస్తాం, లేకపోతే మూసేస్తాం అని చవకబారు మాట్లాడే మాటల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. చాలా మందికి షేర్ అవ్వాలి ఈ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.